గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయిన వెంటనే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి మార్కెట్లో మంచి బులిష్నెస్తో క్లోజ్ అయింది. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. ఇది మనకి బేస్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చిన్న స్వింగ్ ఫామ్ చేసింది 1 minute టైం ఫ్రేమ్లోనే. సో ఈ స్వింగ్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి, లేదా బ్రేక్ చేసి కిందకి రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి.
మార్కెట్ ట్రెండ్ అయితే బులిష్ అండి. సో మనం మార్కెట్లో మ్యాక్సిమం బుల్లిష్ సైడ్ ఉంటానికి ట్రై చేద్దాం. బట్ ఈరోజు ఫ్రైడే మంచి బులిష్నెస్ వచ్చింది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం డౌన్ సైడ్ మూమెంటే ఉండాలని ఒక సైకలాజికల్ ఇంపాక్ట్. బట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చూడండి, ఇక్కడ దాకా వచ్చి పీఈ బయర్స్ని ఇంకా ట్రాప్ చేశారు, మళ్ళీ పైకి వెళ్తుంది. ఫ్రైడే మార్కెట్ హై వచ్చేసి మనకి 54,066 దాకా వచ్చింది కదా. దీన్ని బ్రేక్ చేస్తే బులిష్నెస్ కంటిన్యూ అవుతుంది. లేదా ఇది ఇక్కడే చూడండి, 1 మినిట్ టైం ఫ్రేమ్ లోపలే క్యాండిల్ ఇంకా ఉంది. ఈ ఒక్క క్యాండిల్ లోపలే ఇన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు, దీన్ని బ్రేక్ డౌన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇలాంటి చోట ట్రేడ్ నాకు తెలిసి కరెక్ట్ కాదు. చూడండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉంది ఇంకా ప్రైస్. నా అటు బయటికి వెళ్ళింది, ఇటు వెళ్ళలేదు. నిఫ్టీ కొంచెం గ్యాప్ అప్ ఇచ్చింది, కానీ అది కూడా సేమ్ ఫస్ట్ క్యాండిలే మనకి డోజీ ఫామ్ చేసింది. సో ఈరోజు మార్కెట్ కొంచెం టఫ్. చూడండి, ఫస్ట్ క్యాండిల్ లోపల ఇంకా సెకండ్ క్యాండిల్ కూడా చూడండి. ఇలా క్యాండిల్ ఫార్మేషన్ ఇలా జరిగినప్పుడే వన్ షుడ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే అటు బ్రేక్ అవ్వలేదు, ఇటు బ్రేక్ అవ్వలేదు, అది ఈ లోపే ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ వరకు ఈ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, బాగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని ఉన్నా అది కొంచెం లాస్లో నడవచ్చు. చాలా ఆ ఫ్లక్చుయేషన్స్ కంట్రోల్ చేసుకోగలగాలి, అంత మైండ్ సెట్ ఉండాలి. కంట్రోల్ అయితే మనం చేయలేము అనుకోండి, కానీ మైండ్ సెట్ ఉంది కదా, దాన్ని మన ఆధీనంలో పెట్టుకోగలగాలి. పెట్టుకోలేకపోతే ఇటువంటి చోట ట్రేడ్ తీసుకుని ఫుల్ టెన్షన్లో చేస్తారు. ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలి ట్రేడ్ తీసుకున్న తర్వాత. ఈ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చి స్ట్రెస్ ఫార్మేషన్, మొత్తం స్ట్రెస్ వస్తుంది. సో ఇటువంటి ప్రైస్ యాక్షన్ ఉన్న చోట మనం ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఇది కూడా చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇంకా బ్రేక్ చేయలేదు. కాకపోతే ఒకటి మాత్రం చూడండి,
ఫస్ట్ క్యాండిల్కి మనం తీసుకున్న 50% లెవెల్ ఉంది కదా, దాన్ని ప్రతిసారి రెస్పెక్ట్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కిందకి వెళ్ళినా కానీ క్లోజింగ్ దానిపైన ఇచ్చింది. ఇది దగ్గరగా ఉంది అండ్ ఇది కూడా దీనిపైనే క్లోజింగ్ ఇచ్చింది, కిందకి రాలేదు. ఈ రెడ్ లైన్ ఉంది కదా, దాని కిందకి రాలేదు, ఇది క్లోజింగ్ ఇవ్వలేదు. చూడండి ఇక్కడే రెస్పెక్ట్ ఇచ్చింది. ప్రీమియం చూడండి ఎట్లా ఫ్లక్చువేట్ అవుతున్నాయో, 400 నుంచి 450, ఇప్పుడు 430, 35. అంటే సిఈ సైడ్ చెప్తున్నాను నేను. 53,600 సిఈ తీసుకుంటే దారుణమైన ఫ్లక్చుయేషన్ అనమాట. సో మనకి మార్నింగ్ సెటప్ అయితే ఫామ్ అవ్వలేదు. సో మార్నింగ్ సెటప్లో ఎలాంటి ట్రేడ్ దొరకలేదు. మేబీ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. క్యాండిల్ పైన క్లోజింగ్ ఇవ్వాలి, వస్తే ఏదన్నా మొమెంటం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పైన క్లోజింగ్ ఇవ్వలేదు. సరే వెయిట్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ అలా ఆగిపోయినాయి ఒక రేంజ్లో.
ఈ క్యాండిల్ అయితే పైకి క్లోజింగ్ ఇచ్చింది, బట్ ఏమో కాన్ఫిడెన్స్ రావట్లా. చూడండి, ఇప్పుడు పర్లేదు, కొంచెం బాగానే వస్తున్నట్టుంది మూమెంట్. ఇది చూస్తే మనకి, ఇది చూడండి, ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలో. ఈవెన్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో అక్కడ మనం లెవెల్స్ డ్రా చేసుకుందాం. తర్వాత మార్నింగ్ సెటప్ అయితే మనకి పోయింది. ఎందుకంటే మార్నింగ్ సెటప్ మ్యాక్సిమం 9:15 to 9:25 లోపే వచ్చేయాలి. అది రాలేదంటే మనం అవాయిడ్ చేయడం బెస్ట్. చూడండి, కాన్ఫిడెన్స్ లేదన్న చూసారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇటు కాని పరిస్థితిలో ఉంది ఇది. సో నాకు డౌటే దీని మీద. సరే, మనం స్వాపింగ్ మెథడ్లో లెవెల్స్ డ్రా చేసుకుందాం. మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ దీంట్లో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఫిల్టర్స్ పెడదాం, రెడీ చేద్దాం. చూడండి, ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఈ వైట్ లైన్ నుంచి ఇది కొంచెం రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఈ సైడ్ అయినా వెళ్ళాలి, లేదా ఈ రెడ్ లైన్ కిందకు వస్తే మళ్ళీ, లేదా ఇటు ఒక రిట్రేస్మెంట్ తీసుకుని పైకి వెళ్ళిపోవచ్చు. అది కూడా జరగచ్చు. మేబీ ఇది రిట్రేస్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఈ రెడ్ లైన్ దాకా వచ్చి
ఒకవేళ ఈ రెడ్ లైన్ కింద క్లోజింగ్ ఇస్తే మరలా ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. వెంటనే ఇక్కడ కిందకు వచ్చేసింది కదా అని చెప్పేసి పిఈ ట్రేడ్ తీసుకొని కూర్చొని ఇక్కడ దాకా వస్తుందని వెయిట్ చేయడం అది మంచిది కాదు. క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి. ఇది కనుక దీని కింద క్లోజింగ్ ఇస్తే దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు పిఈ సైడ్, అదర్వైజ్ నో. నేను మీకు చెప్పానా, ఈ క్యాండిల్ ఒకటే కొంచెం చూపించింది మూవ్, ఆ తర్వాత ఇదంతా లేదు, కాన్ఫిడెన్స్ లేదని చెప్పాను కదా. సరే, నిఫ్టీలో కూడా మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో అది కూడా చూసుకుందాం ఒకసారి. నిఫ్టీలో కూడా సేమ్ ఫస్ట్ 2 క్యాండిల్సే. సో దీనికి కూడా మనం లెవెల్ డ్రా చేసుకుందాం. ఫ్రైడే మార్నింగ్ మంచి మూమెంట్కి వచ్చింది కాబట్టి ఈరోజు మార్కెట్ మ్యాక్సిమం అంత పెద్ద మూమెంట్స్ చూపించకపోవచ్చు, లేదా డౌన్ సైడ్ ట్రేడే రావచ్చు. చూడండి, ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నాం మనం. నిఫ్టీలో కూడా, నిఫ్టీలో అయితే ఈ రెడ్ లైన్ క్రాస్ చేయలేదు ఇంకా. అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో రెడ్ లైన్ క్రాస్ చేసి వైట్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మరలా కింద దాకా వచ్చి, చూడండి నేను క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలని ఎందుకన్నానంటే, ఇక్కడ ఎవరైనా రెడ్ ఇక్కడ దాకా వచ్చేసింది కదా అని చెప్పి ఈ సైడ్ వెళ్తే వాళ్ళు ట్రాప్ అయిపోయేవాడు. అందుకని క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలన్నది. మేబీ దీని కింద క్లోజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో క్లోజ్ అయిన తర్వాతే మనం ఒక డెసిషన్ కన్ఫర్మేషన్ కోసం చూసుకోవాలి. చూడండి, దీని కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది ఇక్కడి నుంచి ఈ లెవెల్లో యాక్చువల్గా టార్గెట్, లేదా దీనికి 50%. ఈ రెండు రెడ్ లైన్ల మధ్యలో 50% లెవెల్ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడి నుంచైనా రిటర్న్ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచి బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా రావచ్చు. చూడండి, దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ జరగాలి. ఇప్పుడు దాకా వెయిట్ చేయాలి మనం. ఈ లెవెల్స్ ఇక్కడ డ్రా చేసుకున్నాం, ఈ రెడ్ లైన్స్, వీటిలో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వచ్చింది మనకి.
సో మనం స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 53,900 తీసుకోవచ్చు ఇక్కడ. సో నిఫ్టీ వచ్చేసి మరలా ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది ఎంత? 25,910.85. ఇది ఆల్ టైమ్ హై. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఇంకా బ్రేక్ చేయలేదు.
సో చూడండి, ఇప్పుడు లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివిటీ అని చూడండి, ఈ లైన్ పైన మనకి క్లోజింగ్ ఇచ్చింది, ఈ లైన్ కింద మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ట్రేడ్ యాక్టివేట్ అయితే అయ్యింది. ఏది 53,900 పిఈకి యాక్టివేట్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం చూడండి, 53,900 పిఈ ఇక్కడ యాక్టివేట్ అయ్యింది మనకి పిఈ సైడ్. ఈరోజు జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. పిఈ సైడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది 940కి. ఓకే, మనకి స్పెషల్ క్యాండిల్ దొరికింది, మనకి ఇక్కడ దొరికింది 935కి దొరికింది. 935కి దొరకడం, 940కి ట్రేడ్ యాక్టివేట్ అవ్వడం, రెండు జరిగినాయి. ఈ ట్రేడ్లో మనకి ఎలా ఉంటుందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ ఇక్కడైతే వచ్చింది, ట్రేడ్ యాక్టివేట్ అయింది 940కి పిఈ సైడ్. ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయిందని చెప్పేసి ఇక్కడే వెంటనే ఎంట్రీ అవ్వాలని చూడకూడదు. దీనికంటూ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఇక్కడ యాక్టివేట్ అయింది వెంటనే మనం ఎంట్రీ అయిపోదాం అనేది కాకుండా లెట్ ఇట్ టు రిట్రేస్. ఎప్పుడైనా కానీ చూడండి, ఇప్పుడు పీ సైడ్ మనకి ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ అయింది. సో మార్కెట్ని కొంచెం రిట్రేస్ అవ్వనివ్వండి. ఇది రిట్రేస్మెంట్ వచ్చింది, ఇప్పుడు ఇంకొంచెం అయితే బాగుండేది. అయిన తర్వాత ఇది వస్తే మనకి ఈ లెవెల్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఆల్రెడీ, 50%, ఈ క్యాండిల్ 50%, ఈ రెడ్ లైన్స్ రెండింటికి మధ్యలో 50% ఎక్కడ ఉందో అక్కడి నుంచి కూడా రివర్సల్ రావచ్చు. సో రేట్ తీసుకున్న తర్వాత దాంట్లోనే కూర్చొని ఇదే తీసేసుకున్నాం కదా ఇంకా చాలు, ఈ మొత్తం ఈరోజు 3 గంటల 30 నిమిషాల వరకు ఇదే చూద్దామని మాత్రం ఎప్పుడు మనసులో పెట్టుకోకూడదు. ఒక ట్రేడ్ తీసుకున్నారు, దాంట్లో మనకి ఒక 2-3 మినిట్స్లో మనకు అర్థమైపోతుంది ఈ ట్రేడ్ మనకి ఫేవర్లో వస్తుంది రాదు అన్నది. అక్కడ మ్యాక్సిమం డెసిషన్ తీసేసుకొని ఏదైనా ఎగ్జిట్ చేయడం ఆర్ హోల్డ్ చేయడం. ప్రాఫిట్లో ఉంది వస్తుంది అనిపిస్తే 1-2-3 నిమిషాల్లో తెలిసిపోతుంది మ్యాక్సిమం. ఇది ప్రాఫిటబుల్ అవుతుంది మనకి అనిపించినప్పుడు కొంచెం హోల్డ్ చేయొచ్చు. లేదు ఇది రాదేమో అనిపిస్తే వెంటనే ఎగ్జిట్ చేసేయడం బెస్ట్, తక్కువ లాస్తో. చూడండి, ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎప్పుడైంది, ఎన్ని గంటలకి అయింది, 940కి అయింది. 329.90 దగ్గర హై ఇచ్చింది. ఓకే, క్లోజింగ్ 310కి ఇచ్చింది, 310.35. ఇప్పుడు 319, 318 నడుస్తుంది. సో 324. ఇది ఇలా ట్రేడ్ ఒకసారి యాక్టివేట్ అయింది అనుకోండి, దీంట్లో మ్యాక్సిమం స్వాపింగ్లో మనకి రోజు టార్గెట్ వచ్చేసి 3-4% ఆర్ 5% అంతే. అంతకు మించి ఎక్కువగా కూర్చుంటే మంచిదే ఇఫ్ యు ఆర్ మెంటల్లీ దట్ మచ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 310 దగ్గర ఎంటర్ అయ్యారు, ఇది వచ్చేసి 323 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, 13 పాయింట్లు వస్తున్నాయి అనుకుంటారు. వెంటనే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. రెడ్ క్యాండిల్ వెళ్ళి ఈ లైన్ కింద క్లోజింగ్ ఇవ్వడం మొదలవుతుంది. చూడండి వెళ్తుంది, చూడండి అది. ఇక్కడ మీ సైకాలజీ ఏమవుతుంది, అయ్యో ఇందాక వచ్చిన 13 పాయింట్లు తీసుకుంటే పోయేదే, ఇప్పుడు ఇంకా లాస్లోకి వెళ్తున్నామే అనిపిస్తుంది. అవునా? చూడండి 310కి వచ్చేసింది, మళ్ళీ 39, 313. ఈ ఫ్లక్చుయేషన్స్లో మనం స్ట్రాంగ్గా ఉండగలము అనిపిస్తేనే ఇలాంటి ట్రేడ్స్ని హోల్డ్ చేసి పెట్టుకోండి. లేదు అనిపిస్తే ఏంటంటే 2%, 3% ఎంత వస్తుంది అంత. అంటే యాక్చువల్గా ఏంటంటే 2%, 3% చాలా తక్కువ అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఒక ట్రేడ్లో ఇఫ్ యు ఆర్ గెటింగ్ మోర్ దాన్ 2% అంటే చాలా బెస్ట్ అండి. ఇది అంటే మార్కెట్లో ఉన్నవాళ్ళు
సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఇఫ్ యు ఆర్ గెటింగ్ 2%, 3% పర్ డే, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, వాళ్ళు అంతే, అంతకుమించి ఎక్కువ టార్గెట్ పెట్టుకోరు. 2%, 3%. బయర్స్కే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ పర్సెంట్ తీసుకోవడానికి. కాకపోతే ఏంటంటే మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఒక 5%, 4% వస్తుందంటే మనం ఎగ్జిట్ చేసి ఇంకో ట్రేడ్ దొరికే వరకు వెయిట్ చేసుకోవడం బెస్ట్. అలా మీరు పెట్టిన క్యాపిటల్ మీద మీకు ఒక క్యాపిటల్ అంటే టోటల్ క్యాపిటల్ చెప్పట్లేదు నేను, నెట్ క్యాపిటల్ కాదు, మనం ఓన్లీ ఆ ట్రేడ్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని ఆ క్యాపిటల్ మీద అంటున్నా. ఆ క్యాపిటల్ మీద మనకు ఒక 3-4% వస్తే మోర్ దెన్ ఎనఫ్. రోజులో 3-4 ట్రేడ్లు వచ్చినాయి అనుకోండి, దాంట్లో మీకు 3-4% వచ్చిందంటే ఈజీగా 12-16% మీ క్యాపిటల్లో, మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్లోంచి 12-16%, 10% అమోఘం అనమాట. అసలు సూపరమైన అంటే ఏమంటారు, అది సూపర్ రిటర్న్స్. అది 10% అంటే క్యాపిటల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ 3,000, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక 10% రిటర్న్ వస్తుందంటే 300 వచ్చినా కానీ యూ షుడ్ బి హ్యాపీ. మరీ రెడ్లోకి వెళ్ళి లాస్లోకి వెళ్ళలేదు కదా. కాకపోతే ఏంటంటే బ్రోకర్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఇంకొంచెం కాసేపు ఉండి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఒక 3-4 ట్రేడ్లు చేశారనుకోండి, దాంట్లో 4 ట్రేడ్లకి మీకు ఈజీగా ఒక 150-160 రూపాయలు బ్రోకరేజ్ పోతుంది. దానిపైన ట్యాక్సెస్ అవన్నీ పోగా 200 పోగా మిగిలేదు ఏమి ఉండదు అక్కడ. సో దాన్ని కూడా లెక్కేసుకుంటే కొంచెం ఎక్కువ, లేదా మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు బ్రోకరేజ్ ఫ్రీ, అలాంటి వాటిలో ఏదైనా ట్రేడ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత యూ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. ఇప్పుడు దీంట్లో టార్గెట్లు స్టాప్ లాస్లు ఏంటి అంటే నాకు తెలిసి నేను ఎలా చేస్తానంటే, వన్స్ ఐ ఎంటర్ ఇన్ దిస్ ఈ ట్రేడ్లో ఒకసారి నేను ఎంటర్ అయిన తర్వాత ఏదైనా ఒక క్యాండిల్ ఈ కింద లైన్కి కిందన క్లోజ్ ఇవ్వాలి, అది రెడ్ కలర్లో క్లోజింగ్ ఇచ్చి, దాంతోపాటు ఈ అప్పర్ లైన్ ఉంది కదా, ఈ అప్పర్ లైన్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే నా స్టాప్ లాస్. అదర్వైజ్ నేను తీసుకోను స్టాప్ లాస్. అంటే ఒక రూల్స్ ఫామ్ చేసుకోవాలి కదా దేనికైనా కానీ. షాపింగ్లో అయితే రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేసుకుంటే. చూడండి, ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే, ఇక్కడ మనం ఎంటర్ అయ్యాము, ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, మనం ఎంట్రీ చేసిన లెవెల్ కన్నా తక్కువకి వెళ్ళిపోయిందో, వెంటనే మన సైకాలజీ వచ్చేసి లాస్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తాం, వెంటనే మనం ఎగ్జిట్ చేసే ప్లాన్లో ఉంటాం. అది మేబీ మీకు ఫేవర్గా రావచ్చు, తర్వాత క్యాండిల్లో రావచ్చు, నెక్స్ట్ క్యాండిల్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మనం ముందే భయపడి ఎగ్జిట్ చేసేస్తాం. ఎగ్జిట్ చేయకుండా అందుకే ఒక రూల్ పెట్టుకోవాలి. రూల్ పెట్టుకుని ఇక్కడ దీని కింద క్లోజింగ్ ఇచ్చిన ప్లస్ దీనిపైన క్లోజింగ్ ఇవ్వాలి. ఈ రెండు అయితేనే నేను స్టాప్ లాస్ తీసుకుంటాను, లేకపోతే ఆ ట్రేడ్లో కంటిన్యూ చేస్తాను అని ఒక రూల్ పెట్టుకోవాలి. లేదా ఇంకో రూల్ ఏంటంటే, దీనిపైన క్లోజింగ్ గ్రీను, దీని కింద రెడ్ క్లోజింగ్, ఇది నా స్టాప్ లాస్ అనుకుంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ అయినట్టు. కాబట్టి నేను ఇది తీసుకోను, ఈ కింద లైను ఈ పై లైన్ తీసుకుంటాను, అవి నా స్టాప్ లాసెస్. సో ఈ విధంగా రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే మనకేంటంటే ఒక సైకలాజికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా రెడీ అవుతాం. చూడండి, నిఫ్టీ ఇప్పటి వరకు ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ రేంజ్ని ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు. దీని క్లోజింగ్ ఎక్కడ 25,910.50, రెడ్ లైన్ వచ్చేసి 25,906, 910.25. చూడండి 25,910.25, దీని క్లోజింగ్ వచ్చేసి 25,910.15. 10 డెసిమల్స్ చూడండి, డెసిమల్స్లో 0.10 తేడాతో ఇది క్లోజింగ్ ఇవ్వలేదు. సో దీనిపైకి క్లోజింగే రాలేదు ఇంకా, అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేయలేదో. ఇది బ్రేక్ చేసి ఈ లైన్ పైన క్లోజ్ చేస్తే మనం అప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఉంటుందన్నమాట.
స్ట్రైక్ ప్రైస్ అప్పుడు 25,900 తీసుకోండి. ఇప్పుడు వరకు స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్కే ఇది రాలేదు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ అయిపోయింది. ఆల్రెడీ దీంట్లో లెవెల్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. ఇది చూడండి, 1 మినిట్ క్యాండిల్ చూసారా ఎలా ఉందో. ఇది ఇంకా ఆ సెటప్ ఉంది కదా. ఈ ప్లాట్ఫామ్లో ఇదే ప్రాబ్లం, తలకాయ నొప్పి ఎప్పుడు చూసినా. చూడండి, మనం ఫస్ట్ క్యాండిల్కి 50% ఇక్కడ డ్రా చేసుకున్నాం. పైదాకా వెళ్ళింది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ బ్రేక్అవుట్లో కూడా నేను చెప్పాను చూసారా. ఇందాక ఈ క్యాండిల్ ఇక్కడే ఉంది, ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా ఉంది. ఇదే ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రాబ్లం ఇదే. అందుకే నాకు ఈ ప్లాట్ఫామ్లో అసలు ట్రేడ్ చేయబోద్ది. బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసిందే ఈ ప్లాట్ఫామ్లో కాబట్టి, సో వీఆర్ కంటిన్యూ చేస్తున్నాం దీంట్లోనే. చూడండి, ఇక్కడ మనకి పీఈ సైడ్ ఏమో యాక్టివేషన్ అయితే అయ్యింది ట్రేడ్, బట్ ఇది స్టాప్ లాస్ వైపు వెళ్తుంది. చూద్దాం స్టాప్ లాస్ తీసుకుంటుందో లేకపోతే ఫర్దర్గా మనకి ఏదైనా ప్రాఫిట్ ఇస్తుంది. మూమెంట్ అయితే సి సైడే వస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చింది చూడండి. ఈ రెడ్ లైన్స్ ఏరియా ఉంది కదా, దాన్ని ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 25,900 ఈజ్ అవర్ స్ట్రైక్ ప్రైస్. 25,900. పైకి వెళ్తుంది అనుకున్నాం కానీ లేదు. ఇది కూడా చూడండి, దాన్ని పైన క్లోజింగ్ ఇవ్వలేదు. క్లోజింగ్ 904 దగ్గర ఇచ్చింది. 916 దాకా హై వెళ్ళినప్పటికీ క్లోజింగ్ వచ్చేసి 904. మనకి 9102.25 ఇది కరెక్ట్. చూడండి, ఇది అలాగే చేసింది చూసారా. ఇది ఇందాక దీని పైకి వెళ్తున్నట్టుగా కనిపించింది, మనకి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటామేమో అనిపించింది, అలా రిటర్న్ అయ్యింది.
ఈరోజు మార్కెట్లో మూమెంటం చూసారా? అసలు ఇదే మూమెంటం. ఈ క్యాండిల్స్ నాకు తెలిసి ఫస్ట్లో మనకు ఫామ్ అయిన క్యాండిల్ ప్రకారం మనం 50% డ్రా చేసాము. అప్పుడు ఇక్కడ 50% వస్తుంది. సో దాన్నే అది రెస్పెక్ట్ ఇచ్చింది ఆ టైంలో మార్కెట్. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను రిఫ్రెష్ చేశానో ఇప్పుడు దీన్ని 50% తీస్తుంటే ఇక్కడ వస్తుంది. సో దాని ప్రకారం చూసినా ఇక్కడే రెస్పెక్ట్ ఇస్తుంది. చూడండి, ఏంటో ఇది కొంచెం క్వశ్చన్ మార్క్. సరే, ఇది కూడా డ్రా చేసి పెట్టుకుందాం. నిఫ్టీ చూడండి, ఇప్పటి వరకు ఈ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది. ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ లెవెల్ ఇప్పటివరకు క్రాస్ చేయలేదు. మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది 25,924. 25,925 అనుకోండి. 0.05 పాయింట్స్ తగ్గింది ఇది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది, బట్ ఇంకా అది పైకి వెళ్ళలేదు. మార్కెట్ చూడండి, ఇది పైదాకా వెళ్ళింది, భయపెట్టింది. ఇది కింద దాకా వెళ్ళింది, భయపెట్టింది. మరలా మన లెవెల్కి వస్తుంది. అంటే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత యువర్ మైండ్ సెట్ షుడ్ బి ఎయిదర్ స్టాప్ లాస్ ఆర్ ప్రాఫిట్. ఎంతో కొంత ప్రాఫిట్ కాదు, మీ స్టాప్ లాస్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక ప్రాఫిట్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ 1:1 అన్న తీసుకోవాలి కదా. వన్ ఇస్ టు టూ దాకా వెయిట్ చేయలేని వాళ్ళు 1:1 అన్న తీసుకోవాలి. ఇది నేను చెప్పేది. సరే, ఎనీవేస్ చూద్దాం, ఇది వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందో ట్రేడు. ఒకవేళ 1 అవర్ అయితే నేను క్లోజ్ చేస్తాను. అయినప్పటికీ ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో నేను దీని గురించి అప్డేట్ చేస్తుంటాను. సో మ్యాక్సిమం చూడండి, చూసి ఏదన్నా చెప్పాలి అనుకుంటే దాంట్లో కామెంట్స్లో చేయండి. కామెంట్స్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు మన ట్రేడర్స్ అన్నది. ఓకే, నిఫ్టీ ఈరోజు వచ్చేసి దీన్ని డిఫరెన్స్ ఎక్కువైపోయినట్టుంది. 61 పాయింట్స్ ఉంది. ఇది తేడా. ఒకటి గ్యాప్ అప్, దాంట్లో 61 పాయింట్స్ డిఫరెన్స్. అంటే కొంచెం క్యాలిక్యులేషన్లో బాగా వేరియేషన్ వస్తుంది. 61 అంటే ఇది మనకి ఎట్లా కాకపోయినా 120 పాయింట్స్ ఇది వస్తుంది. 122 పాయింట్స్ వచ్చింది.
చూడండి ఇది మార్కెట్లో పెద్ద మూమెంటం అయితే లేదండి ఈరోజు అసలు. ఏంటో ఏంటి ఏముంది, ఫ్రైడే ఇచ్చింది కదా మంచి మూమెంట్. సో ఈరోజు హాల్ట్, కొంచెం రెస్ట్, 2 days రెస్ట్ సరిపోలే బ్యాంక్ నిఫ్టీకి. ఈరోజు కూడా రెస్ట్ కావాలి వాటికి. మనం కూడా రెస్ట్ తీసుకోవడం బెస్ట్ టైం ఈరోజు. దీని పైకి వెళ్తేనే మంచి మూవ్ వస్తుందండి, లేకపోతే రాదు. సరే కన్ఫర్మేషన్ తీసుకుందాం ఆగండి, ఎక్కడ దేని పైకి వెళ్తే మంచి మూవ్ వస్తుందో. ఫ్రైడే హైని బ్రేక్ చేస్తేనే మనకి ఏదన్నా పాజిటివ్ మూమెంటం వస్తుంది, మంచి మూమెంటం వస్తుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది మార్కెట్. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా కానీ 53,600 దాకానే వచ్చిన, 600 కూడా కాదు, 700. అదే బేస్ లేదు మనకి. 53,600 చెప్పాను కదా ఇందా, ఇది బేస్. ఇక్కడ దాకానే, దాని కిందకి వెళ్ళడం కష్టం. దీనిపైకి వెళ్తే మంచి బులిష్నెస్ వస్తూ రావచ్చు. దీని కింద క్లోజింగ్ ఇస్తే అప్పుడు ఏదన్నా బేరిష్నెస్. కింద అంటే 53,547 అది బ్యాంక్ నిఫ్టీలో అయితే.
అదే నిఫ్టీలో అదే 25,911.95. ఒక్క నిమిషం. 25,911.70 దీనిపైన స్టేబుల్ అవ్వగలిగితే మార్కెట్ ఏదన్నా మంచి మూమెంట్ రావచ్చు, లేకపోతే లేదు. ఒక క్యాండిల్ అయితే వెళ్ళింది పైదాకా 10-5 క్యాండిల్, బట్ స్టేబుల్ కాలేకపోయింది అక్కడ, మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దాని ప్రకారం చూసినా బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూమెంట్ లేదు, నిఫ్టీలో కూడా లేదు. చూడండి, ఇది చూసారా క్యాండిల్, ఇది దీని కింద క్లోజింగ్ ఇవ్వబోయింది, ఇది దీనిపైన క్లోజింగ్ ఇవ్వబోయింది, బట్ ద సేమ్ టైం ఇది మళ్ళీ కిందకి వచ్చింది, ఇది పైకి వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాగానే మనం స్టాప్ లాస్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే అంటిల్ అన్లెస్ మీకు ఇది స్టాప్ లాస్, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే స్టాప్ లాస్, దీని కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్. ఇక్కడ కూడా అవ్వలేదు చూడండి, ఈ బిలో లైన్ ఉంది కదా, దీని కింద మనకి ఇంకా క్లోజింగ్ రాలేదు. సరే, దీనిపైన క్లోజింగ్ వచ్చినా రాకపోయినా దీని కింద క్లోజింగ్ వస్తే మనం స్టాప్ లాస్ తీసేసుకుందామంటే తీసేసుకోవచ్చు. అది అంటే మీరు ఎలా రూల్స్ ఫామ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కరెక్టే, నేను కాదన్ను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఈ లైన్ కింద క్లోజింగ్ ఇచ్చిందంటే ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంటే తక్కువ స్టాప్ లాస్తో యూ విల్ బి గెట్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్. ఇంత ఎక్కువ లాస్ తీసుకోవడం కన్నా తక్కువ లాస్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. మేబీ ఇది కాబట్టి ఈరోజు స్టాప్ లాస్ వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఓకే. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ హ్యూజ్ ట్రెండ్ వచ్చేస్తుంది, ఒకేసారి ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఏమైనట్టు అంటే ఇట్లా, అప్పుడు ఇలాంటి చిన్న క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అనుకోండి, బట్ వేరే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒకే క్యాండిల్ పెద్దగా ఫామ్ అయిపోతుంది, అప్పుడు మీరు ఎంటర్ అవ్వడానికి కూడా ఉండదు. సో అందుకని చెప్తుంది, కొంచెం సైకలాజికల్గా జాగ్రత్తగా ఆలోచించుకొని రూల్స్ని డ్రా చేసుకోవాలి, రూల్స్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి, లెవెల్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ లాగా వెళ్ళింది, బట్ బ్రేక్అవుట్ ఇవ్వలేక ఇక్కడ డోజీ ఇండెసిసివ్ ఫామ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడి నుంచి ఇది కిందకి రావాలి, ఇక్కడ దాకా రావాలి. నిఫ్టీ చూడండి, దీనిపైన బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది కానీ సస్టైన్ చేయలేకపోయింది, సో ఇది కిందకు వస్తుంది. ఇప్పుడు వచ్చినా ఇది 50% నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ దాకా రావచ్చు. సో ఇది బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి 25,900 ఈజ్ కరెక్ట్ మనకి స్ట్రైక్ ప్రైస్. సరే, ఏ ట్రేడ్స్ ఎలా జరిగినాయి అన్నది నేను ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్. చూడండి, చూసి మీ వ్యూస్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా ఏదన్నా మనం దీంట్లో ఇంప్రూవైజేషన్ చేయొచ్చా, ఇంకా ఎలాంటిది ఏదన్నా చేయడానికి వీలుంటుందా? లేదా ఈ స్ట్రాటజీతో పాటు ఇంకేదన్నా మనం యాడ్ చేసి స్ట్రాటజీని ఇంకా తరోగా చేయొచ్చా అన్నది కూడా ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇంకా స్టాప్ లాస్ అయితే తీసుకోలేదు, దీని కింద క్లోజింగ్ రాలేదు, చూస్తున్నారుగా.
సరే, ఇంకొక 2-3 నిమిషాల్లో మనం రికార్డింగ్ క్లోజ్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ 1 అవర్లో మనకి మార్నింగ్ సెటప్లో ఎలాంటి ట్రేడ్ లేదు. ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం జరిగింది. ప్లస్ లెవెల్స్ కూడా దొరికేసినాయి. దీని మీద మనం కూర్చొని ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే యాక్టివేట్ అయింది. చూడండి, 940కి 53,900 పిఈ యాక్టివేట్ అయ్యి ఉంది. అది ఇంకా హోల్డ్లోనే ఉంది. చూద్దాం ఇది ఏ రిజల్ట్ ఇస్తుందో, ప్రాఫిట్ ఇస్తుందా, లాస్ ఇస్తుందా ఒకసారి మనం చూసుకుందాం. ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నిఫ్టీలో ఇప్పటి వరకు మనకి ఇది ఇచ్చింది. దీని తర్వాత చూద్దాం. 25,900 సిఈపిఈ డ్రా చేసుకోవాలి మనం. చార్ట్ లేఅవుట్ చేసేటప్పటికి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవినింగ్ రికార్డింగ్లో అప్డేట్ చేస్తాం మిగతా అన్ని అనాలిసిస్ వీడియోలో. తప్పకుండా చూడండి.